విత్ వెరీ హెవీ హార్ట్ మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరి తిరిగి మా ఇంటికి వెళ్తున్నాము. చాలా ఎమోషనల్ అయిపోతున్నారు వెళ్తున్నానంటే. నక్కరో మమ్మీ అంటే ఒక ఆడపిల్ల పేరెంట్స్కి ఎప్పుడు అంతే చాలా కష్టంగా ఉంటుంది. ఎన్నిసార్లు వచ్చి ఎన్నిసార్లు వెళ్ళినా ప్రతిసారి వెళ్ళేటప్పుడు ఇంతే కష్టంగా ఉంటుంది. స్టే స్ట్రాంగ్ అని క్రై కదా देखो आप बोलो नानी को क्राई नहीं करो नानी. आप आगे देखिए बोलो she might stop crying. పాపం లిటరల్ గా ప్రతిరోజు రాత్రి ఆమె మా మమ్మీ రూమ్ లో మా మమ్మీతోనే పడుకుంటుండే అనమాట. ఇప్పుడు ఒంటరిగా అయిపోతాను, ఇల్లంతా బోస్గా అయిపోతుంది అని మా మమ్మీ ఫీల్ అవుతున్నారు. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. అయితే ఇవాళ వీడియో చాలా ఎమోషనల్ ఉండబోతుంది. బికాస్ విత్ వెరీ హెవీ హార్ట్ మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరి తిరిగి మా ఇంటికి వెళ్తున్నాము. మేము 28th జూలైకి వచ్చాము అండ్ ఇవాళ ఆగస్ట్ 13th అంటే 20 to 30 ఆల్మోస్ట్ ఒక ఇవాళకి 23-24 డేస్ అవుతుంది. అండ్ చాలా రోజుల తర్వాత ఇంత లాంగ్ స్టే ఉన్నాం అనమాట. అంటే నా థర్డ్ ట్రైమిస్టర్ కూడా మొత్తం నేను రాలేదు, డెలివరీ టైంకి రాలేదు. అండ్ ఆమె పుట్టిన తర్వాత తన 1 month అయిన తర్వాత వచ్చాము. మళ్ళీ 2 months తిరిగే లోపు వెళ్ళిపోతున్నాము. మా మమ్మీ చాలా ఎమోషనల్గా ఉన్నారు. చాలా కష్టంగా ఉండబోతుంది. ఫస్ట్ అయితే సామాన్లు అవి తీసుకొచ్చి పెడదాము. 2-3 రౌండ్స్ అవుతాయి బికాస్ మా అర్హాన్ స్టఫే అంత ఉంటుంది. మీరందరూ చూడండి, ఇప్పుడు తీసుకొచ్చి పెడతాను, మీకు అర్థమవుతుంది. చాలా ఎమోషనల్ అయిపోతున్నారు వెళ్తున్నానంటే. నక్కరో మమ్మీ అంటే ఒక ఆడపిల్ల పేరెంట్స్కి ఎప్పుడు అంతే చాలా కష్టంగా ఉంటుంది. ఎన్నిసార్లు వచ్చి ఎన్నిసార్లు వెళ్ళినా ప్రతిసారి వెళ్ళేటప్పుడు ఇంతే కష్టంగా ఉంటుంది. స్టే స్ట్రాంగ్, ఓకే? సరే, ఇంకా ఇలా చెప్తున్నాను కానీ లోపల నాకు కష్టంగానే ఉంది. వెళ్ళేటప్పుడు నేను ఎంత ఏడుస్తాను. సరే, సామాన్లు అయితే తీసుకొచ్చి పెడదాము. ఇవి ప్రస్తుతానికి జస్ట్ మా అర్హాన్కి సంబంధించిన టాయ్స్ వరకే. ఇది కూడా దిస్ ఇస్ నాట్ ఆల్, ఇంకా ఉన్నాయి. స్కూటర్, స్వింగ్ కార్, ఇది లెగోస్ అండ్ బ్లాక్స్. ఇది వచ్చేసి చిన్న కార్స్ అండ్ బైక్స్ అనమాట. ఇవి పెద్ద పుష్ కార్స్ ఆర్ పుల్ బ్యాక్ కార్స్. ఇది గన్స్, ఇందులో కూడా కార్సే ఉన్నాయి, లేబుల్ చేయలేదు. ఇది ఏరోప్లేన్, అదంతా కూడా. ఇది మాన్స్టర్ ట్రక్స్. మళ్ళీ ఇది వచ్చేసి పుష్ కార్స్, మళ్ళీ పెద్ద కార్స్. ఇందులో అన్ని పా పెట్రోల్స్. ఇందులో వచ్చేసి ట్రైన్, ట్రక్, పెద్ద ట్రక్స్ అవన్నీ కూడా. ఇది స్క్రూ అండ్ స్క్రూ టాయ్స్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫన్ యాక్టివిటీ అనమాట. అన్ని స్క్రూ అండ్ స్క్రూ కార్స్, వెహికల్స్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఇంకా కొన్ని టాయ్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి పెడతాను. ప్రస్తుతానికైతే ఇవి పంపించేద్దాము డ్రైవర్ని పిలిచి. స్మైల్ కర్రే నానికి గోది మే. నాని రోనకో నాని ప్లీజ్ నాని. ఇక్కడ మామీ డైలీ మా మమ్మీతోనే పడుకుంటుండే, అందుకే మమ్మీ ఎమోషనల్. నైరో మమ్మీ. బాక్సెస్ వెళ్ళిపోయి ఇప్పుడు నెక్స్ట్ ఇవి. ఇందులో మా డాక్టర్స్ ఫైల్స్, నావి పిల్లలవి. ఇది మొన్న మా అత్తగారు పంపించిన బిర్యానీ గిన్నె అలానే ఉంటే ఇందులో రాకర్ సంబంధించిన క్లాత్ అవన్నీ. ఇది అఫ్కోర్స్ డైపర్ బ్యాగ్. ఈ కవర్ నిండా మిస్లేనియస్ థింగ్స్ అనమాట. ఇందులో చెప్పులు. ఇది సూట్ కేస్. ఈ క్లౌడ్ కూడా మనం ఇప్పుడు ప్యాక్ చేయాలి, డూ దాట్. ఈ కవర్లో కొన్ని మిస్లేనియస్ టాయ్స్. ఇది కాకుండా ఇప్పుడు రూమ్ పరిస్థితి ఇలా ఉందన్నమాట. లాండ్రీ నుంచి వచ్చిన బట్టలు. ఇది ప్రస్తుతానికి మడత పెట్టాను. వాటర్ ఇలా ఉంది. ఇప్పుడు ఇందులోంచి మనం ప్యాక్ చేసుకోవాలి. లెట్స్ డూ దాట్. సో ఇప్పుడు టైం 10:25 అవుతుంది. డ్రైవర్ సెకండ్ రౌండ్కి బయలుదేరిపారు ఆల్రెడీ. నేను క్విక్గా ఇది సర్దేసి ఆయన వెళ్ళి అది దింపొచ్చేలోపు మనం ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. సో క్విక్గా ఇది ప్యాక్ చేద్దాం. లెట్స్ డూ ఇట్. మా ఆర్మీ బట్టలు ఇలా ఈ బాక్స్లో ప్యాక్ అయి ఉంటాయి అనమాట. ఇలా సో ఆల్రెడీ ప్యాక్డ్ ఉన్నాయి కాబట్టి ఈ డబ్బా అయ్యే కవర్లు దింపేస్తాను. అండ్ ఇఫ్ యూ గైజ్ నో మీ,
నేను అటు నుంచి ఇటు నుంచి ఐకే కవర్స్లోనే ట్రావెల్ అవుతుంటాను అనమాట. సో దాట్ అది నేను అన్ప్యాక్ చేసిన వెంటనే అది ఫోల్డ్ చేసి పెట్టేయచ్చు. సూట్ కేసులు అంటే పెద్ద పెద్దగా అయిపోతాయి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. చెప్పడమే మర్చిపోయాను. పొద్దున్నే లేచిన వెంటనే మా అర్హాన్కి చెప్పాను అనమాట, ఇవాళ మా ఇంటికి వెళ్తున్నాము, సో చక్కగా వెళ్ళి నానికి డాడీకి గుడ్ బై చెప్పాలి అని చెప్పి. అయితే లేచిన వెంటనే మా అర్హాన్ ఎలా రియాక్ట్ అయ్యాడు, తను ఎలా బిహేవ్ చేశాడో, అసలు ఏంటి పరిస్థితి అది చూసిరండి. హీరా నాని ఇస్ క్రైయింగ్. बोलो नहीं क्राई करो. नहीं कर रहे. क्राई कर रहे हो नो. आप अच्छे से हक दे दो उनको. मुझको नहीं जाना है. किधर नहीं जाना है? मैं बोला. बट होम टाइम हुआ ना बेबी. नानी क्राई कर रहे देखो. नहीं जाना है. आप बोलो नानी को क्राई नहीं करो नानी. आप आगे देखिए बोलो शी माइट स्टॉप क्राइंग. क्यों नहीं जाना है मेरे बच्चे को? उधर दादी पुप्पू डैडा वेट कर रहे हैं ना आपका. क्यों नहीं जाना है? यू वांट नानी. नानी को बोलो नहीं क्राई करो नानी. आप बोलो. नानी को भी लेके जाएंगे पूजा. पूछो नानी आते क्या? पूछो नानी को. पूछो. बोलो बाय बोलो. जा रहे हम. वेरी गुड ऑल द बेस्ट. आज भूजा जा रहे डैडी. भूजा जा रहे. भूजा जा रहे इसलिए बाय बोलना. स्कूल से सीधा भूजा चल जाते हैं. बाय. अराना बॉल्स गुडेस्ट बॉय है मालूम. No. Echo. This is called echo. My hand favorite activity ila car nadpadam. Can you show me baby how you drive? దీనికని పొద్దునే లేచి రెడీ అయిపోయి డాడీ కార్ నడపడానికి కిందికి వచ్చేసాము. హ్యావ్ ఫన్ బేబీ లవ్. कितना फाना बेचा. बहुत सारा बेचारे जान. केयरफुली ड्राइव करो ओके. कौन है हाय बेबी बब्स. के पास? हेलो. कौन है बेबी के पास? हाँ अब जा रहे. हाँ शिवू लोग बात करे तो पसंद. रोना कहाँ गया अब? भूख नहीं लग रही अब? नींद नहीं आ रही अब? बस बात ही करना. अच्छा अच्छा नहीं नहीं भूख लग रही. अच्छा अच्छा सॉरी सॉरी. ओ मामा ये देखो कौन है. ये देखो कौन है. जिराफ. जिराफ. हत्ती बोल रहे हैं आपको भी. हत्ती है ना भी. हत्ती 1 हत्ती 2. नहीं नहीं हत्ती नहीं बोलते. ठीक है हत्ती नहीं इसको और कुछ बनाता है. बियर. समीरा मेरे को हिप्पो बोलती थी बचपन में. इसके हिप्पो ये बियर. नहीं मेरे मुंह तक है हिप्पो बोल को. फिर को मेरा बेटा है नहीं. चलो मेरे को बुला देते ना हिप्पो करके. हिप्पो बुलाएंगे. हिप्पो नहीं क्यूट है. हत्ती है ना भी. जूनियर हत्ती. जूनियर हत्ती. वो सीनियर हत्ती जूनियर हत्ती. हाओ हाओ. टेक केयर. बिट्टू. टेक केयर. बाय टेक बाय बाय टेक केयर. थैंक यू. टेक केयर. मेरे गुड्डू की आईज देखो. हेलो स्माइल. नहीं 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 आपसे हत्ती बात स्माइल करना. स्माइल स्माइल. डिंपल का. चलो मैं पैकिंग कर रहा हूँ मेरे को लेट हो रहा. हेलो आ रहा. ఎంతో అనుకొని మొదలు పెడతాను. అసలు ఎంత హడావిడి ఉంటుందంటే ఒకవైపు ప్యాకింగ్ చేయాలి, ఒకవైపు డ్రైవర్ వచ్చాడు, ఒకవైపు బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఒకవైపు మక్క బాబా వచ్చి కలుస్తున్నారు, ఆ తర్వాత ఇది సర్ది వెళ్ళాలి. ఇట్ ఇస్ సో కియాటిక్. అసలు కుదరలేదనమాట. ఇప్పుడే చూసారు కదా మొత్తం ఎంటీ చేసేసాను. లోపల పెట్టేవి లోపల ప్యాక్ చేసేసాను. 2 రౌండ్స్ ఆల్రెడీ బండి వెళ్ళింది. మీకు ఫస్ట్ రౌండ్ బాక్సులు మాత్రమే చూపించాను. సెకండ్ రౌండ్లో చాలా సామాన్లు ఉండే. ఇప్పుడు కొన్ని సామాన్లు ఉన్నాయి, లైక్ 2, 3, 4 ఐకియా బ్యాగ్స్ ఉన్నాయి అంతే. ఇంకా మేము ఇప్పుడు బయలుదేరిపోతున్నాము. ఇంటికి వెళ్ళాక అసలు ఏమేమి సామాన్లు ఉంటాయో చూపిస్తాను కుదిరితే. బికాస్ ఇంటికి వెళ్ళిన వెంటనే ఇవాళ అదేంటో ఇవ్వాలి అనుకున్నాను. 3:15 అలా అవుతుంది. వాళ్ళు వచ్చేసరికి క్విక్గా వెళ్ళి నేను ఒకవేళ 1, 2కి రీచ్ అయినా కూడా ఐ విల్ బీ ఏబుల్ టు డూ ద రూమ్ అని.
బట్ ఇవ్వాలి అవుట్ ఆఫ్ ఆల్ ద డేస్ ఇవాళ రేపు హాఫ్ డే అంట. సో అలా ఉంది మన పరిస్థితి. ఇంకా 15, 16, 17 హాలిడేస్ మళ్ళీ. సో చాలా హెక్టిక్ ఉండబోతుంది బికాస్ పిల్లలు ఇంట్లో ఉంటారు. ఐ డోంట్ నో హౌ ఐమ్ గోనా డూ ఇట్. బట్ యా ఇప్పుడైతే బయలుదేరాలి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ కూడా తాగలేదు. ఫస్ట్ అయితే ఒక కప్ కాఫీ కలుపుకొని కాఫీ తాగుతాను. ఎంతమందికి నాలాగా కాఫీ లోపల వెళ్ళకపోతే అసలు డే గడవదో చెప్పండి. అండ్ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ లీవింగ్ మమ్మీ అండ్ గోయింగ్. పాపం ఈ మధ్యకాలంలోనే కొంచెం మమ్మీ డాడీ కూడా ఒంట్లో బాగాలేదు. ఒక ఫియర్ ఉంటుంది. అందుకే ఇల్లు మొత్తం కెమెరాస్ పెట్టేసాము. సో దట్ ఒకవేళ ఫోన్స్ ఆన్సర్ చేయకపోయినా వినో వాళ్ళు బాగున్నారు అని చెప్పి. ఓకే ఇప్పుడైతే వెళ్ళి కాఫీ కలుపుకుందాం. బాయ్ బాయ్. ఇదేనా Karibu. Hey. Lili, sorry. Oh. You? Okay. మా డాడీ లిటరలీ పుట్టినప్పుడు ఎత్తుకున్నారు. ఆ తర్వాత ఇవ్వాలి అనమాట. మెడ నిలిచినంత వరకు నేను ఎత్తుకోనని క్లియర్ ఉన్నారు ఆయన. ఓకే డాడీ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే టేక్ కేర్ ఆఫ్ మమ్మీ. ఓకే బాయ్ బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాని. డోంట్ క్రై నాని. एक मम्मा को एक आमिर को. ओके बेबी. पपड़ी ఎందరో నక్కో మమ్మీ. పాపం లిటరల్ గా ప్రతిరోజు రాత్రి ఆమె మా మమ్మీ రూమ్ లో మా మమ్మీతోనే పడుకుంటుండే అనమాట. ఇప్పుడు ఒంటరిగా అయిపోతాను, ఇల్లంతా బోస్గా అయిపోతుంది అని మా మమ్మీ ఫీల్ అవుతున్నారు. డాడీ ప్లీజ్ ఇట్స్ నాట్ ఫన్నీ. మీరు అంటే ఒక ఆడపిల్ల అయితేనే మీకు అర్థమవుతుంది ఈ పెయిన్స్ అన్ని కూడా. అండ్ మీరు అప్పు तबीयत देख लो, काम कर लेते नको रहो, रेस्ट करो, टाइम पे गोलियां खाओ, टाइम पे गोलियां खाओ. हाँ मेरा बच्चा क्या करते यार. फोन करो. हाँ मैं नहीं करती भी तो मैं फोन करो. प्रीति का नंबर मैसेज कर दो. प्रीति को फोन करो. हाँ मैं नहीं उठाया तो वीडियो कॉल आओ. मैं नहीं आया तो तुम्हें आओ. रोनक को प्लीज. ठीक है अगर वीडियो कॉल करके बच्चों को बात करना दिल बोला प्रीति के नंबर पे कॉल करो. ठीक है रोनक को. ठीक है चलो बाय रेडी. टेक केयर ऑफ योर हेल्थ. ठीक है ना. चलो रोनक को. ठीक है अनवर ने महबूब भाई. रोनक को मम्मी. ठीक है तबीयत देख लो. अब रोले को दो रहा था सोना नहीं सो जगले को नको रहो. ठीक है ना. बाय बाय. टेक केयर. टेक केयर. మొత్తానికి ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఐ స్టార్టెడ్ క్లీనింగ్ దిస్ ప్లేస్. మొత్తం చేంజ్ చేసి మార్చాలి, సర్దాలి. ఐ డోంట్ నో హౌ లాంగ్ ఇట్స్ గోనా టేక్. ఇప్పుడు అర్హాన్ అప్పుడు వచ్చేస్తారు. ఆమె తబసం రూమ్లో పడుకున్నాడు అనమాట. లెట్స్ క్విక్లీ డూ దిస్. మెయిన్లీ నేను చాలా మిస్ అయింది నా స్టెరిలైజర్ని బికాజ్ ప్రతిసారి ఉడకబెట్టడం వాజ్ అ టాస్క్ అనమాట. సో ఫస్ట్ అది సెటప్ చేసిద్దాం. మీరు లేచారు కాబట్టి వాళ్ళని రికార్డ్ చేద్దాం. లెట్స్ గో. ఫైనల్లీ అత్త అల్లుడు రీయునైటెడ్. అల్హమ్దులిల్లా. డోంట్ డిస్టర్బ్ us కదా. కాపీ పేస్ట్ నేను కూడా आप लिटरली हीरा जैसी छे बेबी. सीरियसली अभी हीरे को बहुत में हीरे से. अस्सलाम वालेकुम. वालेकुम अस्सलाम. वेलकम बैक.
థ్యాంక్ యూ. ఇన్ని రోజులు ఉన్నారా ప్రశాంతంగా? బాగుందా? కాముగా వచ్చేసా. సునామీ వచ్చేది, వర్షం పడుతుంది అంతే మరి. ఒక పెద్ద సునామీ వచ్చింది, చిన్న సునామీ వచ్చింది, మిడిల్ సునామీ రాబోతుంది. వీళ్ళిద్దరు సునామీలు కాదు, ఏమైనా సునామీ. సునామీ ఓ మీరు బొచ్చా ఓ జనం. సరే సునామీ వచ్చిందా ఏంటి పక్కన పెట్టేస్తే మీకు వర్షం ఇస్తున్నానా? వర్షం ఇస్తుంది, చల్లబడింది, రాగానే గ్లాస్ కూడా పడింది. రాగానే అన్నాను ఇప్పుడు అసలు ప్రశాంతంగా కామ్ గా ఉంది. అందుకే ఇంత పెద్ద తుఫాన్ ఇన్ హైదరాబాద్. వచ్చేసాం. ఇంకా आदला ताला ने मेक पड़ा. ओके बेबी आपके दादी को कुछ नहीं बोलती क्या? ओके डकार आ रहा. లిటరల్గా మా సామాన్తో ఒక రూమ్ మొత్తం నిండిపోయింది. ఎంత సామాన్ తీసుకొచ్చానమాట. అంటే ఇవి తీసుకొచ్చాను ప్లస్ దీంతో పాటు ఆ స్వింగ్ కార్ స్కూటర్ కూడా అంత ఉందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ సదరాలి. లెట్స్ డూ. ఎప్పటి వరకు అవుతుందో తెలీదు, బట్ చాలా వరకు ఉంది. ఫస్ట్ అయితే సెర్లైజ్ అన్నాను కదా, అది పెడదాం. अल्हान बेबी वेलकम बैक. ये किसका दूध बॉटल है? मेरा. हाँ मेरा. आपका है. अच्छा भाई, यू मिसिंग ऑल ऑफ दिस अल्हान? या Cement truck. cement truck. Why you doing ulta? You want to turn the book upside down? No. Okay fine. अच्छा हीरा, आप कुछ भूल गए? क्या? नानी? नहीं मम्मी. हाँ? आप कुछ नहीं देखा? ओ फिर कैसा क्राई करते ना नानी? हाँ? ओके. इट्स ओके. नानी क्राई करे तो फिर वेयर इज आमिर? इधर है. आमिर आ गए. ఓకే హ్యావ్ ఫన్. మా ఆమిర్ కోసం ఈ స్పూన్ బాటిల్స్ తెప్పిస్తే దాన్ని నిప్పలు పెట్టుకొని మారా తాగుతానని నార్మల్ పాలు వేసుకున్నాడు. ఎస్ బేబీ, ఇస్ దిస్ వాట్ యూ డ్రింక్ ఫ్రమ్? Spoon. స్పూన్ బాటిల్. ఓకే ఎంజాయ్. హౌ డూ యూ డ్రింక్ విత్ ద స్పూన్? Oh, वैसे आता. वैसे ही आता. वैसे था. हाँ? टॉर्च मेरे कैमरा भी है. मेरे स्कूल में मैं स्कूल के रूम में. हाँ. स्कूल के रूम में, क्लास रूम में, और वो डॉट्स से कैमरा. वो डॉट्स वाला कैमरा लेता. ఇంత వర్షంలో, అంటే ఇప్పుడు వర్షం పడట్లేదు, బట్ దెన్ మా అర్హాన్కి సైక్లింగ్ చేయాలంటే నేను అర్హాన్ కిందికి వచ్చాము. నేను ఎందుకు వచ్చానంటే నాకు మెడికల్లో కొంచెం వర్క్ ఉండే అనమాట. నేను మా ఆమిర్ స్టఫ్ అంటే తన మసాజ్ ఆయిల్, తన బాడీ వాష్ షాంపూ, అంటే ఇద్దరు పిల్లలది బాడీ వాష్ ఏది తీసుకొని రాలేదు. సరే కెమిస్ట్ ఇక్కడ మెడికల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి తీసుకుందాం ఫార్మసీలో అని చెప్పి కిందికి వచ్చామన్నమాట. ఎస్ లెట్స్ గో. లెట్స్ గో ఆన్ ది స్లోప్. Yes, very good. You've learned it. See, I told you. సో ఇందాకే మా అర్హాన్కి నేర్పించాను, స్లోప్లో వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా వెళ్తున్నాను అన్నట్టు అనిపిస్తే స్లోగా బ్రేక్ పట్టుకుంటూ నడపాలని నేర్చేసుకున్నాడు. బేబీ, వే యూ మిస్సింగ్ దిస్? అక్కడ ఉంటే ఇది మిస్ చేస్తాడు, ఇక్కడ ఉన్నప్పుడు శాండ్ పిట్ మిస్ చేస్తాడు. ఐ మిస్సింగ్ శాండ్ పిట్ మమ్మ అంటాడు, అక్కడికి వెళ్తే ఐ మిస్సింగ్ మై సైకిల్ మమ్మ అంటాడు. యూ డ్రో ఆన్ ద వాటర్. Yeah, you can do it. Yes, of course. Yeah. Why did you stop there? You should keep pedaling. Chalo, mama is going. I love playing with water. I know you love playing with water. Baby, come, let's go. Wet. Let's Make a U-turn and come again so we can go to the chemist. ఇల్లు ఫుల్గా సందడే సందడి. అల్హమ్దులిల్లా. अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह. ओके डॉक्टर, आपको
डॉक्टर को मैं भी गुड डॉक्टर रही है. nothing, all is strong, very nice things. Yeah. No, Raji, nothing there also, doctor. Doctor, nothing you have, doctor. Everything is nice. Because you know why? I eat y'all something. My something. Your cookie. That's why nothing for baby coming down. अच्छा 1 मिनट डॉक्टर 1 मिनट हम लोग क्यों मर जा रहे चलते हैं अब भी उठना है, भागना है, कैमरा హాయ్ జానమ్మ मेरा గుడ్డ బేబీ రే తో ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయా. అస్సలు ఓపిక లేదు. టైం 8-10 అవుతుంది. అర్హాన్ పడుకున్నాడు. ఆమెర్ కూడా ఆల్మోస్ట్ స్లీప్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. నాకు అందుకే ఈ ఇంటి నుంచి ఆ ఇంటి నుంచి ఇంటికి చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అంటే మా మమ్మీకి చెప్పాను నేను వీకెండ్స్కి వస్తానని. బట్ చాలా రోజులైంది కదా అని చెప్పి ఈసారి కొంచెం లాంగ్ డేస్ కోసం వెళ్ళాను. సదరడంలోనే సరిపోతుంది. క్లైమేట్ చల్లగా ఉండడంతో మా అర్హాన్ టాయ్స్ అక్కడ పెట్టేసి ఆమిర్ క్రిబ్ అక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. బికాజ్ రూమ్ సెంటర్లో ఫ్యాన్ ఉంది కదా, అక్కడ పెడితే డైరెక్ట్ తన ఫేస్ మీద ఫ్యాన్ ఉండేటట్టు ఉంటుంది. విచ్ ఇస్ డెఫినెట్లీ నాట్ సేఫ్ ఫర్ ద న్యూ బోర్న్. అందుకే అటు పక్కన పెడతాను. మళ్ళీ పొద్దునే ఇది అడ్డంగా ఉంటుంది, దారిలో ఉంటుందని లేచాక మళ్ళీ అక్కడ పెట్టేస్తాను అనమాట. బికాజ్ డే టైంలో అర్హాన్ పడుకోడు, అర్హాన్ ఇంట్లో ఉండడు, ఎక్కువ వాడము కాబట్టి. అంటే ఫ్యాన్ రూమ్ ఎక్కువ వాడము, ఫ్యాన్ ఎక్కువ వాడము, సో అక్కడ ఉన్నా పర్లేదు అన్నట్టు. సో ఇదనమాట. ఇట్ హస్ బిన్ వెరీ ఎగ్జాస్టింగ్. మమ్మీని మిస్ అవుతున్నాను. మా మమ్మీ ఏడుస్తూనే ఉంటుంది. మమ్మీ గురించి ఆలోచిస్తుంటే కష్టంగా ఉంది. బట్ యా, వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. ఎంతమంది మమ్మీ హౌస్ వదిలి వెళ్తుంటే ఇప్పటికీ ఏడుస్తారు, మరి ఇప్పటికీ ఫీల్ అవుతారు, లెట్ మీ నో. అంటే మమ్మీ కంఫర్ట్, మమ్మీ వాళ్ళ ఇల్లు అవి పక్కన పెట్టేస్తే ఈ టైంలో అంటే ఎందుకు ఆడపిల్లలే పేరెంట్స్ నుంచి దూరంగా ఉండాలి, మనం ఎందుకు వాళ్ళతో ఉండలేకపోతున్నాము, వై కాంట్ వి టేక్ కేర్ ఆఫ్ దెమ్. అంటే ఫినాన్షియల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ ఇస్ డిఫరెంట్, ఎమోషనలీ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ ఇస్ డిఫరెంట్. వాళ్ళతో ఉండి వాళ్ళని చూసుకోవడం డిఫరెంట్. ఇన్ని రోజులు మా మమ్మీతో ఉన్నాను కాబట్టి నేను ఏం చేసినా చేయకపోయినా నేను తన కళ్ళ ముందు ఉంటే తనకు ఒక రకమైన హ్యాపీనెస్. చెప్తుంటేనే కష్టంగా ఉంది నాకు. పాపం ఈ వీడియో చూసి కూడా మమ్మీ ఫుల్ ఏడ్చుకుంటారు. సారీ మమ్మీ, ఐ లవ్ యూ సో మచ్. कुछ भी सता के रहो या गलती करके रहो, आई एम सो सॉरी. आई रियली लव यू. मम्मी डैडी, टेक केयर ऑफ योर सेल्फ. आई रियली लव यू बोथ. ఐ మిస్ యూ బోత్. ఏజ్ అవుతున్న కొద్దీ ఒక రకమైన భయం ఏమైనా అయిపోతే అని చెప్పి. బికాజ్ నాకైనా వాళ్ళకైనా. ఎనీవే, ఏడవను. అయ్యో పాపం ఆవిరి పైన టీయర్స్ పడుతున్నాయి. డిస్టర్బ్ అవుతున్నాను. ఏడవద్దు అనుకుంటాను, ఏడ్చేస్తాను. ఐ లవ్ యూ మమ్మీ. సరే, ఇక ఎక్కువ మాట్లాడను. హ్యావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.